దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా భయభక్తులతో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాల వరకు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగునుచున్నది. నీ మీది ఆశతో నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామలయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించును గాక. దయచేసి అందరూ కూడా కూర్చోండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సరే, ఈరోజు ఒక చిన్న వర్తమానం మనందరం కూడా చూద్దాం. దేవుని యొక్క దూత వర్తమానికుడు ఈ యొక్క వర్తమానము అనేక సార్లు మెనీ టైమ్స్ చెప్పారు, కానీ దానిలో కొంచెం భాగాన్ని మనము తీసుకొని మనందరం కూడా విందాం. ఆమేన్, ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం. జీవము, లైఫ్ అనే ఒక వర్తమానం గురించి మనందరం కూడా చూద్దాం. జీవము, లైఫ్. జీవము అంటే ఏమిటి? ఏమండి? జీవము అంటే ఏమిటి అంటే జీవింపజేయు శక్తిని జీవము అని అంటారు. హల్లెలూయా. జీవింపజేసే శక్తిని, జీవింపజేసే శక్తి అది ఎప్పుడు కూడా ఒకరు కలిగించేది కాదు. జీవింపజేసే శక్తి ఒకరు కలిగిస్తే కాదు. జీవింపజేసే శక్తి ఒక్కరు మాత్రమే కలిగి ఉన్నారు. హల్లెలూయా. అది ఎవరు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సొంత జీవము గలవాడు. హల్లెలూయా. ఆయనకి ఎవరు కూడా జీవాన్ని అనుగ్రహించలేదు. ఏ మనుష్యుడు అనుగ్రహించలేదు. ఎవరు కూడా ఆయనకి జీవాన్ని అనుగ్రహించ తనంతడు తానే ఆయన జీవము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి జీవం అంటే జీవింపజేయ శక్తి. దాని గురించి మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యములు గమనించినట్లయితే ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు అంటున్నారు, దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను నేను ఎప్పుడు వెతుకుతాడంట? వేకువనే నేను నిన్ను వెతకడం అంటే, హల్లెలూయా. వెతకడం అంటే ఏంది చెప్పండి సార్? చెప్పండి. వెతకడం అంటే వెతికే వాళ్ళకి తెలుసు వెతకడం అంటే ఏందో. అంటే ఏదో పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి, లేకపోతే దొరకలేదు ఒక వ్యక్తికి. హల్లెలూయా. అతడు ఏం చేస్తాడంటే అది వెదికి దొరికేంతవరకు
ఆ యొక్క స్త్రీ ఏం చేసిందట, వెదికి దొరికేంతవరకు ఇల్లంతా కూడా ఊడ్చింది కొత్త నిబంధన గ్రంథంలో. ఆమేన్. కానీ ఇక్కడ అలాగనే దావీదు మహారాజు గారు కూడా ఏమంటున్నాడంటే, దేవా వేకువ జామునే నేను నిన్ను వెతికెదను. అంటే ఆయన మనకి దొరకాలి అంటే మనం వేకుజామున వెతకాల. ఎక్కడ దొరుకుతాడు? గుళ్ళు దొరుకుతాడా? గుళ్ళు దొరుకుతాడా? లేకపోతే పోపు గారి చేతికి ఏమన్నా ఒక 10,000 రూపాయలు రాసి చేతిలో 3వ ముద్రలో తూకం వేసి ఇస్తే ఏమన్నా దొరుకుతాడా? లేకపోతే బిషపులకి, డాక్టర్లకి, రెవరెండ్లకి, డీమిన్లకు, డీడీలకి ఏమన్నా ఇస్తే ఆయన ఏమన్నా దొరుకుతాడా? హల్లెలూయా. ఏమన్నారు? ఎవరు ఆయన కావాలని ఆ యొక్క గారడీ సీమోను అడిగాడట. హల్లెలూయా. ఏమన్నాడు? అయ్యా 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 ఆ శక్తి మాకు ఇయ్యయ్యా. పేతురు యోహాను గారు మూల స్తంభాలు, మీరు మామూలు కాదు, మీ వలన ఒకటి లేచి పరిగెడుతున్నాడంటే అది మీ దగ్గరే ఉంది, కాబట్టి ఈ ద్రవ్యమంతా ఇచ్చి అది మాకు ఇయ్యయ్యా. ఆమేన్ ఆమేన్ అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? పేతురు గారు ఏమన్నాడు? 5 తీసుకురా బాబు, గారడి సీమోన్ నా దగ్గర ఉంది తీసుకో అన్నాడా? లేకపోతే పాస్టర్ గారిని అడిగితే దొరుకుతుందా అది? లేకపోతే పక్కనున్న విశ్వాసాలు అడిగితే దొరుకుతుందా? లేకపోతే సంఘానికి పోతే దొరుకుతుందా అంటే దొరకదండి. అది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే జీవము అంటే అర్థం కూడా అంటున్నాడు అక్కడ. జీవం అంటే దేవుని యొక్క సొంత జీవం. దాన్ని గ్రీకులో జోయి అని అంటారు. ఏమంటారు సార్? జోయి అని అంటారు. జోయి అంటే దేవుని యొక్క సొంత జీవం. హల్లెలూయా. దేవుని యొక్క సొంత జీవము ద్వారానే, ఏమండి, దేవుని యొక్క సొంత జీవము ద్వారానే ప్రకృతికైనను, పక్షులకైనను, జంతువులకైనను, మానవులకైనను, మృగములకైనను దేవుని ద్వారా వస్తుంది. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని ద్వారానే వస్తుంది. అందుకే దేవుని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. త్వరగా చదవాలి. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఆమేన్. తండ్రి ఎలాగ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారులు కూడా జీవము గలవారై ఉండుటకు ఆ దినమున కుమారుడిగా వచ్చినప్పుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. ఈరోజు కుమార్తెలకు కూడా అధికారాన్ని ఇస్తున్నాడు. అవునా కదా? ఏమన్నాడు? ఆయన నామమును ఎందరైతే కలిగి ఉందరో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలై ఉండునట్లు వారికి అధికారమును అనుగ్రహించెను అన్నాడా లేదా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటే, తండ్రి ఎలా జీవము గలవాడు, ఇలా కుమారుడిగా వచ్చినప్పుడు కూడా ఆయనకి తనతోనే జీవం కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక సొంత జీవం. హల్లెలూయా. చదవండి, ఒక మాట చదువుతాను, గమనించి ముందుకు పోండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 12వ అధ్యాయం నుంచి 15వ వచనం వరకు త్వరగా. అక్కడ ఒక మాట అంటున్నాడు. ఇక్కడ పెంతెకోస్తు దినమండి. పెంతెకోస్తు దినమందు ఒక సంఘటన జరుగుతూ ఉంది. చదువయ్యా. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇజ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? క్షమించండి, అది దేవాలయంలో జరిగిన సంఘటన.
మా సొంత శక్తి చేతనైనను మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మేము నడవడానికి బలం ఇచ్చినట్లుగా మీరు ఎందుకు అనుకొనుచున్నారు? మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు ఎవరి దేవుడు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, యోసేపు అనువారు దేవుడు. ఎందుకు అంటున్నాడంటే వాళ్ళు ఎవరంట? పాత నిబంధనలో సంఘానికి ఎవరు? వాళ్ళందరూ కూడా అంటే పితరులు అయి ఉన్నారు. అవును కదా? వాళ్ళు ఎవరు సార్? వాళ్ళ అబ్రాములో నుండి ఇసాకు వచ్చాడు, ఇసాకులో నుండి యాకోబు వచ్చాడు, యాకోబులో నుండి యోసేపు వచ్చాడు. అవునా కదా? హల్లెలూయా. ఈ యాకోబులో నుండి వచ్చిన వాళ్ళే 12 మంది గోత్రకర్తలు. వాళ్ళ ద్వారా వచ్చిన వారే ఇజ్రాయేలు జనాంగం. హల్లెలూయా. ఇజ్రాయేలు దేశం, ఇజ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. వారందరూ కూడా ఎవరు అంటే ఇజ్రాయేలు ద్వారా వచ్చి వాళ్ళందరూ కూడా ఎవరు అంటే పాత నిబంధన సంఘానికి పునాదులు. పాత నిబంధన సంఘానికి పునాది. అందుకే అబ్రహాము విశ్వాసమై ఉన్నాడు, ఇస్సాకు ప్రేమై ఉన్నాడు, యాకోబు కృపై ఉన్నాడు, యోసేపు పరిపూర్ణత అయి ఉన్నాడు. ఈ 4 క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ 4 లేకుండా క్రీస్తు లేడు. వింటున్నారా? వీళ్ళు 4 క్రీస్తుకు సాదృశ్యంగా పాత నిబంధనలో కనపడుతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, అంటున్నాడు. చదవయ్యా, అప్పుడు చదువు. ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు. మన పితరులు అంటే మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. ఆయన సేవకుడైన యేసును కుమారుడుగా వచ్చినప్పుడు మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి, మీరు ఆయనను యేసును అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు గ్లోరీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. అవును, ఇజ్రాయెల్ అందరూ కూడా నిరాకరించారు. రోమీల ద్వారా వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన, బాగా చదవాల ఆ యొక్క మాట అందరూ కూడా జాగ్రత్తగా. మీరు పరిశుద్ధుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని, నీతిమంతుడైన వానిని మీరు నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని బరబ్బను మీరు అనుగ్రహింపమని అడిగితిరి. హల్లెలూయా. మీరు జీవాధిపతిని చంపితిరి. ఎవరైనా చంపారా? జీవాధిపతి. ఎవరైనా? జీవాధిపతి. జీవానికి అధిపతి ఎవరు? జీవాధిపతి అంటే జీవమంతా ఆయన అధికారం ఉంది. జీవానికి ఆయన అధికారి. హల్లెలూయా. ఆయన జీవానికి అధికారి, జీవము గలవాడు ఆయన. ఆమేన్. ఆయన జీవము గలవాడు కానంటే ఈయన తండ్రి ఎలా తనంతడు తాను జీవము గలవాడై ఉన్నాడు, కుమారుడుగా వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత యేసు అనబడే శరీరములో నివసిస్తుంది కనుక కుమారుడుగా వచ్చినప్పుడు కూడా ఆయన తనంతడు తానే జీవము గలవాడైన. అందుకే జీవమును పునర్ధానము నేనే. నన్ను చంపుటకు ఎవరికి అధికారము లేదు, నా ప్రాణమును తీసివేయుటకు ఎవరికి. అంతేగాని నా అంతటి నేనే మరణంలోకి నడుచుకుంటూ పోయా. మరణంలోకి ఎవరు రోమా ప్రభుత్వం వేసిన సిలువు దెబ్బలకు, రోమా ప్రభుత్వం వేసిన కొరడా దెబ్బలకు, 1 తక్కువ 40 దెబ్బలకు, లేకపోతే రోమా ప్రభుత్వం హింసించిన ఆ యొక్క నడ్డీపు, ఆ వెన్నెముక కూడా కనబడినట్లుగా చీల్చివేయబడిన నలగొట్టబడిన శరీరానికి ఆయన చనిపోలేదు. ఆయన అందుకు చనిపోలేదండి. హల్లెలూయా. ఆయన ఎందుకు చనిపోయాడంట? మొదటి రీజన్ చెప్తున్నాడు. తన పిల్లలైన ఇజ్రాయేలు ఆయన త్రోసివేసినందుకు తన గుండె బద్దలై చనిపోయాడు. మొదటిది. ఆమేన్. రెండవది, ఆయనే తనంతట తాను మరణములోనికి తన పిల్లల కొరకు నడిచి వెళ్ళాడు. అందుకే జీవమును పునర్ధానమును నేనే.
నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. అందుకే ఆయనే సత్యము, మార్గము, జీవమునై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే ఇంకో మాట చదవండి అయ్యా, ఇంకొక మాట చదవండి. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, ఎక్కడంటే యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. 5:19-20 చూడండి. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. ఇక్కడ గమనించాలి అందరూ. 20వ వచనంలో మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడుగా వచ్చి వివేకమును అనుగ్రహించి ఉన్నాడని మనము ఎరుగుదుము. చూడండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పు. ఆయనే ఏమై ఉన్నాడు? నిజమైన దేవుడును, నిజమైన దేవుడును. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవం, ఆయనే సొంత జీవం. హల్లెలూయా. ఆయన తప్ప వేరొక జీవమును అనుగ్రహించడానికి ఎవరికి అధికారం లేదు. అందుకే మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఒకరిని పాతాళములోనికి పంపుచు, కొందరిని భూమిపైకి రప్పించుచు ఉన్నవాడును నేనే. లాజరు మరణములోకి వెళ్ళిపోయాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరియ మార్తల దగ్గరికి వచ్చి యేసు వచ్చాడు. రంగంలో, అయ్యో నా సహోదరుడు చనిపోయాడయ్యా అంటే, ఎక్కడున్నాడు, ఎక్కడ ఉన్నాడు అని జీవము మరణాన్ని అడుగుతూ ఉంది. హల్లెలూయా. అడిగితే ఏమన్నా, అయ్యా చనిపోయి 3 రోజులు అయిపోయింది, ముక్కు కూడా ఊడిపోయింది, ఒళ్ళు కూడా 48 అవర్స్ తర్వాత కుళ్ళు పెట్టిపోయి వాసన వస్తూ ఉంటుంది, వద్దయ్యా సమాధి దగ్గరికి అనేది. ఆమె అప్పుడు ఆయన ఏమన్నాడు? నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూచెదా. దేవుని యొక్క మహిమే జీవమై ఉన్నది. హల్లెలూయా. అప్పుడేమన్నాడు ఆయన? తీసుకుని వెళ్ళి సమాధి రాయి దొర్లించండి. ఆయన మాట చెప్తే దొర్లుకుంటుంది. అది మాట పలికినప్పుడు ఆకాశం కలిగేలా, మాట పలికినప్పుడు భూమి కలిగింది, మాట పలికినప్పుడు సముద్రము కలిగింది. హల్లెలూయా. మాట పలికినప్పుడు సముద్ర జీవరాశులన్నీ కూడా కలిగినాయి, మాట పలికినప్పుడు పక్షులు కలిగినాయి, మాట పలికినప్పుడు జంతుజాలం అంతా కూడా కలిగింది. హల్లెలూయా. మాట పలికినప్పుడు అవన్నీ కలిగినప్పుడు మాట ద్వారా ఆయన రాయిని బొర్లించలేడా? హల్లెలూయా. అందుకే ఆయన ఆ యొక్క ఏమన్నాడు? రాయిని దొర్లించండి అన్నాడు. దొర్లించగానే ఏమంటున్నాడు ఆయన? స్పోకెన్ వర్డ్ తోటి పలుకబడిన మాటతో ఏమంటాడు? లాజరు బయటికి రా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన పలుకబడిన జీవము గల మాట బయలు వెళ్ళిందో వెంటనే లాజరు పునరుద్ధానం పొందుకొని బయటకు వస్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలో కొన్ని కార్యాలు ఉంటాయి. ఏముంటాయి? దావీదు ఉన్నాడు, దావీదుతో పాటు సౌలు కూడా ఉన్నాడు. ఎత్తైన భుజములు గలవాడు, హెబ్రీయుడు, క్షమించండి బెన్యామీనీయుడు, ఆ యొక్క ఇజ్రాయేలుకు గొప్ప రాజు, మంచి అందగాడు, మంచి గొప్పవాడు, మంచి ఆస్తి ఉన్నవాడు, పెద్ద ఖడ్గమున్నోడు, బాగా డాలున్నోడు, బాగా మొయ్యగల్లోడు. గొల్లియాతును చూసి ఏమంటుండో? గుడిసెలో కూర్చొని ఏం చేస్తాడు సార్? వణుకుతుండు గుడ్డ వణుకుతుండట. వాడొచ్చి ఏమంటున్నాడు ప్రతిరోజు? రండిరా,
సవాల్ చేసేవాళ్ళు ఎట్టంటారు? అన్ని రాయిస్త్రేటి. సవాల్ చేసేవాడు ఎట్టుంటాడు? ఇష్టం వచ్చిన బూతులు తిడతాడు రచ్చగొట్టడానికి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఫిలిష్తీయుడు, రెఫాయిల వంశస్థుడు, గొల్యాతు అనబడేవాడు, వాడు ఏళ్ళు, ఒక చేతికి 6 ఏళ్ళు, 6 ఏళ్ళు, కాలుకు 6 ఏళ్ళు, 6 ఏళ్ళు. వాడు పెద్ద జైంట్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే. వాడు ఒక దయ్యం, మృగము, వాడు క్రూర మృగము. హల్లెలూయా. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గరికి వాళ్ళందరూ వణుకుతుంటే ఇంకా ఏం చేయలేక, రే ఇజ్రాయిల్ మీద రాజుగా నేను ఉంటాను, కానీ వాడిని ఎవరైతే జయిస్తారో నా కూతురునిచ్చి పెళ్లి చేస్తారా అంటే ఎవడు రావడం ముందుకి, ఎవడు రావడంలే. హల్లెలూయా. ఎవరు రాకపోతుంటే వచ్చాడంటే పాపం భార్గవంతోడు, జాస్వంతోడు వచ్చాడు. ఆమె తప్పు కనుక తమాచికలే. హల్లెలూయా. వెళ్ళి నేను చూస్తారా నీ కథ అంటే అటు చూసాడు. చూసి ఎవడు రేడు పిచ్చకలాగా ఉన్నాడు, నిన్నట్టే పొడిసి ఆకాశపాకాశులకి తిరుగుతాను, నేను చూసినవి ఎట్టున్నావో. నేను ఈ మధ్య చూసా ఒక ఇజ్రాయేల్ యొక్క నైపుణ్యం ఏందో. ఒక దగ్గర దావీదు ఎంత దూరంలో ఉండి ఒక రాయిని ఎలా ఒడిసెలతో కొట్టాడో అలాగొకడు కొడుతున్నాడు ఇజ్రాయేలుడు. వింటున్నారా? దాంట్లో కూడా దావీదన్న ఒక వ్యక్తిని చూసి కొట్టాడు, కానీ దావీదుతో ఉన్న సైన్యము ఒక దూరమునున్న వ్యక్తుల యొక్క తల వెంట్రుకను కూడా చూసి గురి కొడతాట. అవునా కదా? బైబిల్ చదివారా మీరు? కనబడుతుంది. తల వెంట్రుకను కూడా గురి చూసుకో, అంత షార్ప్గా ఉంటుంది వాళ్ళ యొక్క మైండ్. ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. వీటి చూసి అనంగానే ఈయనేం చేశాడు? 5 రాళ్ళు ఎత్తుకోమాడు. కృప. దేవునికి స్తోత్రం. దేవునికి కృప ద్వారా, ఫెయిత్ ద్వారా 5 రాళ్ళు ఎత్తుకొని వెళ్ళి తిప్పి కొట్టే ముందు ఏమంటున్నాడు? ఈయనకు కూడా రోషం వచ్చింది, ఈయనకు కూడా కోపం వచ్చింది. హల్లెలూయా. ఏమంటున్నాడా? ఒరే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు. ఏమంటున్నాడు దావీదు? జీవము గల దేవుని సైన్యం అంటున్నాడు అక్కడ. అంటే దేవుడికి జీవం ఉందని దేవుని యొక్క భక్తుడు దావీదు మాట్లాడు. అది చెప్పడానికి నేను తీసుకొస్తున్నా అక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సోదరులు గమనించి, ఎందుకంటే జీవము పాత నిబంధనలో ఆయనే జీవమై ఉన్నాడు, కొత్త నిబంధనలో ఆయనే జీవమై ఉన్నాడు. ఒక చోట దానియేలును తీసుకుని వెళ్ళి బోన్లో పడేస్తే రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేస్తే ఉదయకాలంలో వచ్చి ఏమంటున్నాడు ఆయన? జీవము గల దేవుని సేవకుడు అయినా దానియేలు అంటే ఆమేన్ 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 హల్లెలూయా. నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అంటే రాజు చిరకాలం జీవించును గాక. భలే సంతోషమైంది రాజుకి. ఒరే, నా ఫ్రెండ్ ముక్కలైపోయాడు, సింహం తినేసేసింది అనుకున్నా. అబ్బా సూపర్ రా వీళ్ళ దేవుడు అనుకున్నాడు. మామూలు దేవుడు కాదు వీళ్ళ దేవుడు. వెంటనే మార్నింగ్ దానియేలును బయట తీసుకొచ్చి ఎవరైతే ఆయన మీద చాడీలు చెప్పి, ఎవరైతే మోసం చేసి ఆయన ఆ విధంగా పెడతాడు చేశారో వాడిని తీసుకుపోయి లోపల వేసేసారు. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు? ఫస్ట్ పడిందట భూలోకమంతటా దానియేలు దేవుడే దేవుడు అని చట్టం. నాకు ఇప్పుడు కూడా ఉంది ఆ చట్టం. దానియేలు దేవుడే దేవుడు, ఇంక వేరే దేవుడు లేడు నేను తెలుసుకున్నా. ఎవరది? మాదీల పార్సికలు అనుకుంటా. అవునండి. ఆ రాజు ఎవరు? చెప్పండి, నోట్లో కొనుక్కుంటేట. నెబుకద్నెజరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుడే సొంత జీవమైనాడు, ఆయనే జీవాధిపతి అన్నాడు. అందుకే ఒక దగ్గర ఒక మాట ఉంటుంది, గమనించండి. దాన్ని చదివి నేను ముందు కొనసాగిస్తాను. యోహాను రాసిన పత్రిక, 1 యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఏమంటాడు అక్కడ? జీవవాక్యమును గూర్చినది ఏది ఎక్కడుందంటే అది ఆది నుండి
ఆది నుండి ఏది ఎక్కడ ఉండెనో, మేము ఏది విన్నామో పాత నిబంధన కాలంలో, మేము కనులారా ఏది చూచితిమో, ఏది మేము నిదానించి కనిగుంటిమో, మా చేతులు దేన్ని తాకెనో, అది మేము మీకు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఆ జీవము ప్రత్యక్షమయ్యను. ప్రత్యక్షమైన జీవవాక్యము మేము చూసి ఆ జీవవాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చుచు మేము మీకు దాన్ని తెలియజేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉంది, మేము ఏది వింటమో, కనులారా ఏది చూచితమో, మా చేతులు దేన్ని తాకాయో, అది అంటే ఆదిలో ఏదైతే ఉందో అది ఏమైందట ఏది చూచితమో, దేని గురించి ధర్మశాస్త్రంలో మేము వింటేమో, అది భూమి మీదకి శరీరధారి వచ్చినప్పుడు దానిని మేమేం చేసామయ్యా, దాన్ని చేతులతో తాకితిమి, దాన్ని మా కళ్ళారా చూచితిమి. హల్లెలూయా. అందుకే ఆ జీవాధిపతిని మీరు సిలువ వేసి చంపితరని పేతురు గారు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ జీవాధిపతి ఏం చేశాడు? మొదటగా ఆది కాండంలో ఆ జీవాధిపతి ఏం చేశాడు? ఆయన లేకుండా ఏది కలుగలేదు. ఆయన లేకుండా ఏది కలుగలేదు అన్నాడు. అంతే. ఏది కలుగలేదంటే సమస్త సృష్టి అంతా కూడా ఆయన ద్వారా కలిగింది. అందరూ వింటున్నారా? సమస్త సృష్టి అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆది యందు ఆయన యొద్ద ఉండెను, ఆయన ఆది యందు ఆయన యొద్ద ఉండెను అంటే ఎక్కడున్నాడు? పక్కనున్నాడా? పక్కన లేడు, ఆయనలో ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనలో ఉన్నాడు. దేవుడు అక్షయుడు గనుక ఆయనలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే వాక్యముగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యము మీ యొద్దను, నీలోను, నీ లోపటను ఉన్నది అంటాడు రోమిలో. అన్నాడు లేదా? అంటే ఇప్పుడు ఆయనలో ఉన్న ఆయన ఇప్పుడు ఎలా అవుతున్నాడట? కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చా. ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చా. ఆయనే జీవాధిపతి అయిన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు జీవాధిపతి అయిన సమస్త సృష్టిని కలిగిస్తున్నప్పుడు ఒక మాట అంటాడు అక్కడ ఆది కాండంలో. ఏమంటాడంటే, జీవము కలిగి చలించు ప్రతి దానిని ఆయన సృజించను. ఆకాశానికి జీవం ఉందా? చెప్పాలా? ఆకాశానికి జీవం ఉందా లేదా? చెప్పండి అమ్మా. ఈనో ఆకాశానికి జీవం ఉందా? జీవం లేకపోతే మరి కొన్ని వందల కోట్ల వేల సంవత్సరాల నుంచి అది జీవం కలిగి ఉంది. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గండి. ఈయన జీవం లేకపోతే ఎలా ఉంటాయి? ప్రకృతి ప్రసవ వేదన పడుతుందట, అప్పుడు దానికి జీవం లేదా? హల్లెలూయా. వింటున్నారా? ప్రకృతి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట, జీవం లేదు ఎలా చూస్తుంది? ఆమేన్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడంటే దానికి జీవం లేదు ఎలా ఉంటుంది? చెప్పండి సార్. హల్లెలూయా. ప్రతి ఒక్క దానికి దేవుడు సృజించిన ప్రతి దానికి జీవం ఉంది. వంకర చేయబడిన దానికి ప్రస్తుతం జీవం లేదు. దేవుడు సృష్టించిన సృష్టికి జీవం ఉన్నది, వంకర చేయబడిన దానికి జీవము లేదు. వంకర చేయబడింది. వంకర ఎలా వచ్చింది? ఏదోనులో పాపము ప్రవేశించుట వలన మరణము ద్వారా వంకర వచ్చేసింది మనిషికి. 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును మట్టితో మంచిగా చేసిండు. అప్పుడు ఆదాము గదులుతుండా?
కదలడంలే. మాట్లాడడంలే. నడుస్తున్నాడా? నడవడంలే. కేకలేస్తుండా? అరుస్తుండా? అరవడంలే. అప్పుడేం చేశాడు దేవుడు? నాసికా రంధ్రములలో మొదటి అధ్యాయంలో ఉన్న జీవవాయువును రెండో అధ్యాయంలో ఉన్న ఆయనకి ఊదగా అప్పుడు ఆదాము నడవడం ప్రారంభించి. హల్లెలూయా, ఆమేన్. మీకు వచ్చి చెప్పడరా? కానీ ఇప్పుడు వంకర చేయబడిన మార్గములో ప్రతి మానవుడు, స్త్రీ పురుషుడు తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా వస్తున్నాడు కనుక అతడికి జీవం లేదు. అందుకే ఒక వ్యక్తి తల్లి గర్భములో నుండి ఒక మనుషుడు, స్త్రీ అయినా పురుషుడైనా బయటికి రాగానే అతడికి దేవుడే జీవాన్ని అనే ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తికి తల్లి ద్వారా వస్తున్నటువంటి జీవము ద్వారా అతడు పోషించబడుతున్నాడు. బయటకు వచ్చినప్పుడు అతనికి దేవుడే ఆమెకైనా అతనికైనా జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అనుగ్రహించబడుతున్నాడో అప్పుడు ఆ యొక్క శిశువు కేకలు వేయడం మొదలు పెడతా ఉంది. కేకలేకపోతే చెప్పు, కేకలేకపోతే ఉందే పోయిందే? మరి కడుపులో ఉంది, బయటికి రాగానే దేవుడు ఆత్మను అనుగ్రహించకపోతే, జీవాన్ని అనుగ్రహించకపోతే ఎంతమంది డాక్టర్లు ఉన్నా, ఎంతమంది నర్సులు ఉన్నా, ప్రపంచంలో ఉన్న డాక్టర్లని ఏకమైన ఒక గొప్ప బిలియనర్ యొక్క కుమారుడు కుమార్తె అయినా దేవుడు తన యొక్క జీవాన్ని అనుగ్రహించకపోతే అతడు బ్రతకలేడు. అవునా కదా? హల్లెలూయా. ఎప్పుడైతే ఏదోనులో శ్రీమతి ఆదాము యొక్క జీవితంలో పాపం అనేది ప్రవేశించబడిందో దేవుని యొక్క సొంత జీవం అనబడేది వంకర చేయబడి వేరొక మార్గంలో జీవం వచ్చింది. ఇప్పుడు అందుకే ఇదే పెద్ద లైఫ్ అనుకొని మనుషులందరూ ఏం చేస్తారంటే చాలా హ్యాపీగా బాగా డబ్బు సంపాదించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, నేను ఇంజనీర్ అయిపోవాలి, నేను డాక్టర్ అయిపోవాలి, నేను బాగా గొప్ప పేరు తెచ్చుకోవాలి, మంచి ప్రఖ్యాతులు చేయాలి, నన్ను చూసి అందరూ పొగుడుకోవాలి, నా దగ్గర ఉన్న డబ్బు ఎవరి దగ్గర లేదు తెలుసా, నేను అంత గొప్ప ఉన్నా తెలుసా, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నేనంటే ఏమనుకుంటున్నావు అన్నట్టుగా ఇదే జీవం అన్నట్లుగా ఫీల్ అయిపోతుంటారు చాలామంది. ఇదే జీవము, ఇదే నిత్య జీవము, ఇలాగనే నేను కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతాను అన్నట్లుగా ఫీల్ అయిపోతాను. అందుకేమన్నాడు ఆయన కీర్తనకారుడు, క్షమించండి దానికన్నా ముందు యోబు అంటున్నాడు. ఒకసారి చదువు, యోబు చదువు, త్వరగా చదువు. యోబు గ్రంథము 14 1-2 వచనాలు ఫాస్ట్. ఎవరో స్త్రీ కనిన నరుడు, పురుషుడు కనిన నరుడు కాదు, క్రీస్తు కనిన నరుడు కాదు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధపడును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు. హల్లెలూయా. చాలండి, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు అక్కడ 14:1? స్త్రీ కనిన నరుడు కొద్ది దినములే. ఎన్ని సంవత్సరాలు సార్? అందరూ ఇటు చూడండి, చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 70-80 అంట పాపం. ఆయనకి ఇంకొక 80 కావాలి, అందుకు అడుగుతున్నాడు. 70-80 కాదు, పుట్టుకుతూనే పోతున్నారు అందరూ. ఈ జనరేషన్లో 40 ఎక్కువ. మీరు చూడు, రోడ్లు ఎక్కడ చూసినా అందరూ ఫోటోలు ఏలబడుతున్నారు. ఎంత వయసు అనుకుంటున్నావు? 80 కాదు, 20, 18. అవునా కదా? 18, 20. మళ్ళీ ముసలోడు బాగున్నాడు. కరోనాలో ముసలోళ్ళందరూ బాగున్నారు, వగిసోళ్ళందరూ చచ్చిపోయారు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు అందరూ చచ్చిపోయారు. అందరూ 70, 60, 80 ఉన్న వాళ్ళందరూ బతికినారు. 100 వాళ్ళు కూడా ఉన్నారు కరోనా బతికిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమంటాడు? స్త్రీ కనిన నరుడు
కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ ఉందా? హ్యాపీగా ఉన్నారా, బాధగా ఉన్నారా చెప్పండి. సరే, నేను హ్యాపీగా ఉన్నాను అబ్బా, 50 సంవత్సరాలు, నాకు 50 సంవత్సరాల నుంచి ఏ కష్టం లేదని వాళ్ళు చెప్పాలా? ఎవరు లేరు, ఎవరికి ఉండదు. హల్లెలూయా. ఎవరికి సంతోషం ఉండదు, బాధే. ఎందుకంటే పుట్టుకతోనే షుగర్లు, కొంచెం పెరగంగానే బీపీలు, ఆస్మాలు, కొత్త రోగాలు. ఈ మధ్యకాలంలో 90% ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పెరిగిపోయింది. హల్లెలూయా. ఒకప్పుడు క్యాన్సర్ పడే రోగము రాజులకు, మంత్రులకు, లేకపోతే రాణులకు వచ్చేది. ఇప్పుడు క్యాన్సర్ పడే డిసీజు కామన్ డిసీజ్ అయిపోయింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే మీరు చూడండి నా ప్రియమైన సోదరి సోదరుల, ఇక్కడ ఏమంటున్నాడంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందును. రోగాల చేత, కష్టాల చేత, బాధల చేత, హింసల చేత. ఆమేన్, ఆమేన్. పువ్వు వికసించినట్లు వాడు ఉదయకాలంలో వికసిస్తాడు, సాయంకాలంలో పువ్వు ఎలా వాడిపోతుందో ఒక 50-60 రాంగల్ని ఎండిపోతాడు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? గట్టిగా ఆమేన్ చెప్పు. అందుకు అర్థమవుతుందా? పుడతాడు, పెరుగుతాడు, స్కూల్కి వెళ్తాడు, పెద్దోడు అవుతాడు, బాగా చదువుకుంటాడు, ఉద్యోగం సంపాదిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఏదో ఒక రోగం వచ్చి సడన్గా చచ్చిపోతాడు. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి, కాదనే వాళ్ళు చెప్పండి. అందుకే యాకోబు భక్తుడు ఒక మాట అన్నాడు, చూడండి ఏమంటున్నాడు. యాకోబు రాసిన పుస్తకం 4వ అధ్యాయం 14-15. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మీలో ఎవడైనను అది కాదండి, యాకోబు రాసిన పత్రిక 4:14. అది రేపేమి సంభవించునో, మంత అంటున్నాడు, రేపేమి సంభవించునో ప్రజలందరికీ తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంత లోపలే మాయమైపోయే ఆవిరి వంటి వారే. హల్లెలూయా. కొంతసేపు కనబడి అంత లోపలే మాయమైపోయే ఆవిరి వంటి వారే. హల్లెలూయా. ఆవిరి ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే. అయ్యా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇది ఎందుకు వచ్చిందంటే, దేవుని యొక్క జీవము వంకర చేయబడి వస్తున్నటువంటి జన్మ యొక్క విధానము తప్పు కనుక వంకర చేయబడ్డది. దేవుడు మనం ఇలా పుట్టాలనుకోలే. అవునా కాదు? దేవుడు స్త్రీ పురుషుల ద్వారా మనం పుట్టాలనుకోలే. దేవుడు తన సంకల్పం ప్రకారం వాక్యము ద్వారా మనల్ని కనాలనుకున్నాడు. ఆదాము ఎలా పుట్టాడు? ఆదాము ఎలా పుట్టాడో అలాగే మనం అందరం పుట్టాలనుకున్నాడు. ఆదాము పలికితే శ్రీమతి యొక్క ఆదాము యొక్క గర్భము ద్వారా వాక్యము శరీరధారి బయటికి రావాలనుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఎలా మరియ గర్భములో పుట్టాడో, వాక్యం ఎలా బయటికి వచ్చిందో అలాగే మనందరం కూడా పుట్టాలనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ మన యొక్క మార్గం ఏమైపోయింది? శరీర ఇచ్చల ద్వారా బైపాస్ అయిపోయింది. ఇక్కడ సంకరం చేయబడింది, జీవం అనేది వంకర చేయబడింది. అందుకే నిత్య జీవం పోయింది. దేవునికి స్తోత్రం. అందుకే
లేదా 60 లేదా 70 అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అప్పటికి కూడా కీర్తనకారుడు మీ ఆయాసము దుఃఖము, రోగం వచ్చేస్తే 30-35 వచ్చేసి ఉంటే నడిస్తే చాలు, ఏంద్రా అంటే గస వచ్చేస్తా, గస 35-40కే గస, మోకాళ్ళ నొప్పులు, కలుగనప్పుడు కలద్దాలు, చూడు ఆయాసం, దుఃఖము, కష్టము, వేదన ఇలా ఉండి ఏదో ఒక రోజు బండి ఏమైపోయింది, ఆగిపోయింది. ఆ బండి వెళ్ళాలంటే ఏం చేయాలయా? బండి పోవాలంటే పెట్రోల్ ముందే పోసుకోవాలా లేదా? పెట్రోల్ పోసుకోవాలా? మీ ఆత్మలు మీరు ఆర్పకుడి అన్నాడు ఆయన. ఆమె ఆర్పేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దీపం వెలిగించుకోవాలి. భౌతికంగా ఎలా ఖచ్చితమో ఆత్మీయం కూడా అదే విధానమైంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆయన నిత్య జీవం కనుకనే 2000 సంవత్సరాలకు ముందు వచ్చినప్పుడు ఒకడు చర్చికి పోతుండు రెగ్యులర్గా. చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళుగా వాడు చర్చికి పోతానే ఉన్నాడు. బాబు తిరిగి మడి దిగి కూర్చోమ్మా. చర్చికి పోతానే ఉన్నాడు. వీడికి అంటే నాకు నిత్య జీవం లేదు అని వాడికి తెలుసుకున్నాడు. వింటున్నారా? ఒక యవ్వనుడు ధనవంతుడు, వాడికి నిత్య జీవం లేదు అని తెలుసుకున్నాడు. వెళ్ళి యేసు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు వారసుడగుడుకు నేనేమి చేయవలను? నిత్య జీవమునకు వారసుడవ్వాలంటే, జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలా అంటే, నరహత్య చేయొద్దు బాబు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయవద్దు, ఇది చేయొద్దు, అది. నేను సండే స్కూల్కి అడిగి పోయి అని నేర్చుకున్నాను, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేయడం లేదులే అంటే, వాడి మనసును చూసి ప్రభు నీకు ఒకటి తక్కువ ఉంది అబ్బాయి, ఆయనకి తెలియదు మెస్సియా సూచన అదే కదా. ఇక్కడ కూర్చొని ఇంటికి పోయినాక మటన్ తెచ్చా, ఎప్పుడు తింటున్నా ఏమని ఆలోచించే వాళ్ళని కూడా వాడు ఏంద్రాడు వాక్యం అనుకోండి, ఏంద్రా వింటున్నాడు, ఏంద్రా ఆలోచిస్తున్నావురా అంటాడు ఆయన. హల్లెలూయా. ఏమంటాడు? మెస్సియా సూచన అంటే హృదయ రహస్యాలను బయలుపరచుట. అక్కడేమంటాడు? నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలంటే అన్నీ చేస్తున్నా ప్రభా, చిన్నప్పటి నుంచి ఎన్ని 20 ఏళ్ళుగా నేను పాటిస్తున్నా, నా తల్లిదండ్రులు కూడా చాలా బాగా చూస్తున్నా, ప్రేమిస్తున్నా, సన్మానిస్తున్నా, గౌరవిస్తున్నా, తిట్టడం లేదు, కొట్టడం లేదు, మంచిగా ప్రేమిస్తున్నా అన్నాడు. నీకు ఒకటి తక్కువ ఉంది అబ్బాయి. ఏంటి సార్? మాస్టర్ ఏంటండి అన్నాడు. అనగానే ఏం లేదు అబ్బాయి, నీకు ఎక్కువ డబ్బు ఉంది, నీకు వచ్చిన డబ్బు, నీకున్న డబ్బు నువ్వు సొంతంగా సంపాదించింది కాదు, మీ తాతలందరూ మోసం చేసి సంపాదించింది, అది వడ్డీ వ్యాపారం బిజినెస్ చేసి. కాబట్టి మీ అన్న జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ సంపాదించేంత ఎట్లా అందరికీ 3 భాగం ఇచ్చేస్తానని చెప్పాడు, అట్లాగా నువ్వు కూడా ఇచ్చేరా అన్నాడు. అన్నాడా లేదా? హల్లెలూయా. అనగానే ఆడేమన్నాడు? నేను సంపాదించిన ఆస్తి అంతా అందరికి పంచాలనా, అందరికి ఇచ్చేయాలనా అని చెప్పి మిక్కిలి వ్యసన పడి తెలిపాడట. అప్పుడేమన్నాడు ప్రభు? చదువయా లూకాసు వార్త 18వ అధ్యాయం. వ్యసన పడుతూ వెళ్ళిపోయాను, అక్కడి నుంచి కింద చదవండి. 18వ అధ్యాయం అక్కడి నుంచి చదవండి. కింద ఎక్కడుంది అది? వ్యసన పడుచు వెళ్ళిపోయాను అనే మాట. లూకాసు వార్త 18లో ఉంటుంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 20 చదవండి. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు ధనవంతుడిని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో
ప్రవేశించడం ఎంతో కష్టం. ఏమండి? ఆస్తి గలవారు అంటే అందరూ కొంతమంది అంటే ఆస్తి ఉంటే దేవుని రాజ్యంలోకి మమ్మల్ని తీసుకోడా అని అనుకుంటారు. ఆస్తి ఉంటే కాదు, దేవుని కన్నా ఆస్తిని ఎక్కువగా నమ్మితే, హల్లెలూయా, దేవుని కన్నా నీ యొక్క ధనమును నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే వాడు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళలేడు. అందుకే చదవయ్యా, కింద చదువు. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులువు. మీరు చూస్తున్నారా? పైన నిత్య జీవం గురించి మాట్లాడు, కింద ధనం గురించి మాట్లాడాడు, దాని కిందకు వచ్చేసరికి రక్షణ గురించి మాట్లాడు. హల్లెలూయా. అంటే రక్షించబడమే నిత్య జీవమైంది. ఆమేన్. రక్షించబడమే దేవుని యొక్క సొంత జీవమై ఉన్నదే. హల్లెలూయా. అందుకే రక్షణ పొందగలడు అని తన శిష్యులు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము, నమ్మే వాళ్ళకైతే సమస్తము సాధ్యం, నమ్మని వాళ్ళకి కాదు. వాక్యాన్ని మొదట మనము ఏది చేసినా ముందు దేవుడు మనకు ముందు ఉంటాడు. మనం ఏది చేసినా మొదట దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి సొంత జీవం మనకు కావాలంటే ఏం చేయాలంట? ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదేము రాత్రి వేళ, ఒక రాత్రి 11, 12, 1 గంటకు ముసుకేసుకొని ఒంటరి గంట ఇటు చూసి, పక్కలకు చూసి, వెనకాల ముందు వెనక అంతా చూసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు పాపం నిత్య జీవం ఆయన అనే సంగతి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెళ్ళి ముసుకేసుకొని లోపలికి పోయి గమ్మున, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని, దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము ఎరుగుదు. అంటే ఎక్కడ ఉండేది? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు జీవం పొందాలంటే అక్కడ చెప్తున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడే ఉంటే గాని కార్యాలు చేయలేడు. అవును, ఎవ్వడూ చేయలేడు. అవును. ఏందంట? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యములోకి వెళ్ళలేడు. నీతో నిశ్చయముగా కన్ఫర్మ్గా చెప్పేస్తుండ ఆయన. ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించకపోతే అతడు ఎన్నడూ కూడా నిత్య జీవంలో దేవుని రాజ్యంలో ఉండలేడు. వింటున్నారా? ఈరోజు అనేక విట్నెస్ సాక్ష్యాలు ఎలా ఉంటాయి తెలుసా? అనేక సాక్ష్యాలు ఎలా ఉంటాయి? నేను యేసు ప్రభు దగ్గరికి పోయినా, నాకు పెళ్ళయింది. యేసు ప్రభు దగ్గరికి పోయినా నేను కారు కొనుక్కున్నా. యేసు ప్రభు దగ్గరికి పోయినా నేను ఇల్లు కట్టినా. యేసు ప్రభు దగ్గరికి పోయినా నాకు రోగం పోయింది. అవన్నీ నీకు నిత్య జీవాన్ని లేదు. అవన్నీ నీకు జీవాన్ని ఇవ్వలేవు. కానీ సాక్ష్యం అన్నది ఎలా ఉండాలంటే, నేను క్రీస్తు దగ్గరికి వచ్చిన జీవాన్ని పొందుకున్నా, పరిశుద్ధాత్మను నేను పొందుకున్నా, నేను నిత్య జీవం పొందుకున్నా, అందుకే యేసు దగ్గరికి నేను వస్తున్నా. ఏది ఏమైనా సరే చివరికి మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? నిత్య జీవాన్ని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే భూమి మీద చేసే పనులన్నీ కూడా ప్రసంగి చూశాడు, సొలొమోను చూశాడు. చూసి ప్రారంభం ఏమని రాశాడు? సమస్తము వ్యర్థము, 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 వ్యర్థము. తల్లిదండ్రుల కలయిక ద్వారా వాడు పుట్టి బతికి ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోవడం అంతా వ్యర్థం, 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 వ్యర్థం. చదువు ప్రసంగి రాసిన పుస్తకం
ఒకటో అధ్యాయం వ్యర్థము వ్యర్థము వ్యర్థమని సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సూర్యుని కింద నరులు పడుచుండు కష్టం. పాట అంటే కష్టము అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. హల్లెలూయా. ఏందండి వారికి కలుగుచున్న? ఇప్పుడు భూమి మీద ఆ కింద అంటున్నాడు చూడు, చదువయ్యా, కింద చదువు. ఏమవుతుందంట? తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గతించిపోతానే ఉంది. మన జనరేషన్ ఎన్ని తరాలు చూసుంటాం చెప్పండి? ఎన్ని తరాలు చూసుంటాం? హల్లెలూయా. కనీసం ఒక 2-3 అని చూసి. పెద్ద ఆయన పోతే చిన్న ఆయన వస్తాడు, ఈ చిన్న ఆయన మళ్ళీ పెద్ద ఆయన అయితే మళ్ళీ ఇంకొక చిన్న ఆయన వస్తాడు. అంతేనే కాదా? అంటే తరం వెంబడి తరము, తరం వెంబడి తరము భూమి మీదకి వస్తున్నది, వెళ్ళిపోతూ ఉంది. భూమి మీదకి వస్తున్నది, వెళ్ళిపోతూ ఉంది. కానీ వాళ్ళ పేరు ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? హలో, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? ఒక వ్యక్తి చనిపోగానే చచ్చిపోయిన రోజు ఏడుస్తావు, లేదా అందరు చేస్తున్నారు దినాల రోజు, చచ్చిపోయిన జ్ఞాపకార్థము దినాల రోజు ఏడుస్తావు. ఒక నెల రోజులు ఏడుస్తావు, 2 నెలలు ఏడుస్తావు, 3 నెలలు ఏడుస్తావు. తర్వాత 6 నెలలకి చిన్నగా మర్చిపోతావు. సంవత్సరానికి కొంతమంది ఉంటారులే, మా నాయన చచ్చిపోయాడు, ఈరోజు జ్ఞాపకార్థ దినం, బతుకున్నప్పుడు ఏ రోజు నేను కూడి పెట్టలేదు మా నాయనకి మా అమ్మకి, ఈరోజు మాత్రం ఆయన జ్ఞాపకార్థ కూడి కని పెట్టుకొని నేను తింటా పీకల దాకా. నిజం. చచ్చిపోయిన రోజు, చచ్చిపోయిన పోకముందు ఏ రోజు కూడిపెట్టడు, కనీసం ఏది చేయడు, ఏమీ చేయడు, పట్టించుకొని కూడా పట్టించుకోరు. ముష్టి యుద్ధాలు కొంపలల్లో కొట్టుకుంటుంటారు. కొంతమంది అయితే డబ్బుల కోసం, పెన్షన్ డబ్బుల కోసం మమ్మీ అని పెట్టుకోండి, మమ్మీ మమ్మీ డాడీ. పెన్షన్ లేదనుకో ఇప్పుడు పెట్టుకుంటారులే, ఎందుకు నెలకు 4,000 పెన్షన్ వస్తుందిగా గవర్నమెంట్ నుంచి. హల్లెలూయా. కాబట్టి నీకు పెట్టినా పెట్టకపోయినా, నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ తల్లిదండ్రులను నువ్వు ఖచ్చితంగా చూడాలా. హల్లెలూయా. ఎందుకంటే అది ప్రధానమైన ఆజ్ఞ. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిదండ్రులు నువ్వు సన్మాని. అలా ఎంత చెడ్డోలైనా ఉన్నాయి రవాయ్, వాళ్ళెంత చెడ్డోలైనా ఉన్ని, ఎంత ఇది కూడా ఉన్ని, కానీ దేవుని ఆజ్ఞను మాత్రం ఖచ్చితంగా నువ్వేం చేయాలా? దేవుని ఆజ్ఞను పాటించినప్పుడే నువ్వు నిత్య జీవనానికి వెళ్తావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు? తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గతించుచున్నది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ తరాల వెంబడి తరమడే వెంబడి తర్వాత నిలిచి ఉన్నదే. సూర్యుడు ఉదయించును, సూర్యుడు సాయంకాలానికి అస్తమించును, మరలా వెళ్ళిపోతుంది తన స్థలానికి అది. కానీ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు సార్? ఎక్కడ ఉదయించాడో మరలా అదే స్థలానికి మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాడు. క్లాక్ వైజ్ గడియారం లాగా 6 గంటలకు ఇక్కడ ప్రారంభించాడు అనుకో, ఇప్పుడు ఇట్లా తిరిగి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మరలా వేరొక వైపు వెలిగిస్తాడు. అలా వెళ్ళి ఉదయకాలం కంతా మళ్ళా ఎక్కడ తన ప్రయాణాన్ని కొనసాగించాడో అక్కడికే వచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ అదే సైకిల్ ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కానీ మానవుడు మాత్రం తన సైకిల్ ఈడ ప్రారంభించి ఇక్కడ ముగిసిపోద్ది అంతే. ఇంకా తర్వాత ఏంలే, ఆగిపోద్ది, ప్రయాణం ఆగిపోద్ది. అటోన్మెంట్, జడ్జిమెంట్ వచ్చేంతవరకు అక్కడ ప్రయాణం ఆగిపోద్ది. వాళ్ళంటి పనులు చేస్తున్నారు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా, ఒక భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి ఒక ప్రత్యక్షత ఉన్నది, కానీ
మానవుడు మాత్రం ఒక ప్రత్యక్షత లేకుండా ఇష్టానుసారంగా జీవించి చనిపోవడం వలన, అలా దేవుని యొక్క రాజ్యానికి వెళ్లకుండా నశించిపోవడం వలన, అందుకే ఇక్కడ ప్రసంగి అంటాడు, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము, మనుషులు చేయు ప్రతి పాటు భూమి మీద వ్యర్థమే. అందుకే ఏం చేయాలి ఇంకొకసారి చెప్పి నేను ముగిస్తాను చూడండి. అదే ప్రసంగి లాస్ట్లో స్టార్టింగ్లో ప్రారంభం అంతా కూడా వ్యర్థం అని చెప్పి చివరిలో ఒక మాట అంటున్నాడు. 12వ అధ్యాయం 13వ వచనం ఏది చేయాలంటున్నాడు అక్కడ. ఈ 11 అధ్యాయాలు మొత్తం మీరు చదివి బైబిల్ గ్రంథం అంతా చదివి ముగించబడిన చివరి తర్వాత తేలిన రిజల్ట్ ఇదేనయ్యా. ఏందంట రిజల్ట్? ఏంది రిజల్ట్? హల్లెలూయా. ఏంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క వాక్యమైన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది విధి. కొంతమందికి విధి ఉంటుంది. ఏంది? తెల్లారి లేసే సాయంత్రం దాకా తాగుడే తాగుడు, అదే వాని విధి. మందు తాగుడే విధి, సిగరెట్లు తాగుడే విధి, దొంగతనం చేయడమే విధి, వ్యభిచారాలు చేయడమే విధి, లోకంలో ఇష్టానుసారంగా జీవించడమే విధి, ఇష్టానుసారంగా సిందులేయడమే విధి, ప్రతి ఒక్కరి దగ్గర తప్పుగా మాట్లాడించుకోవడమే విధి. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా సమస్త మానవ కోటికి విధి ఏంది? నువ్వేం చేయబడలేదు. దేవుని యొక్క సొంత జీవముగా ఉన్న ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తును అంగీకరించి పరిశుద్ధాత్మని జీవమును నువ్వు పొందుకున్నప్పుడు నువ్వేం చేయబడలే. ఆటోమేటిక్గా ఆయనే ఉండి నిన్నులో చేస్తాడు. నువ్వే నడుచుకుంటావట, నువ్వే నడుచుకుంటావు. నడుచుకునేది నువ్వు కాదు, ఆయనలో ఉన్న క్రీస్తే, ఆమెలో ఉన్న క్రీస్తే. ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నిలబడాలో, ఎలా ఎదుటి వ్యక్తి దగ్గర ఎలా మనము బిహేవ్ చేయాలో అన్నీ కూడా మనలో ఉన్న సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాయి ఈ గడియ వర్తమానం ద్వారా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరీ సోదరుల, జీవము అంటే అది దేవునిది. పక్షులకిచ్చాడు, ప్రకృతికిచ్చాడు, జంతువులకిచ్చాడు, సముద్రంలో ఉన్న జీవరాశులకిచ్చాడు, చివరగా మానవుడికి ఇచ్చాడు. అవన్నీ పోగొట్టుకోలేదు, కానీ మానవుడు దాన్ని పోగొట్టుకున్నాడు. యజమానుడు పాపంలో పడిపోవటం వలన యజమాని కింద ఉన్నటువంటి ఆస్తి సమస్తము కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతా కూడా పాపంలోకి వెళ్ళిపోయింది. మానవుడికి ఇచ్చాడు 1వ అధ్యాయంలో అధికారం, సమస్త వాటిని మీరు ఏలుడి అన్నాడు. ఎప్పుడైతే పాపం వచ్చిందో ఏలికి పోయింది, ఏలడం పోయింది, పరిపాలించడం పోయింది. యజమానుడు ఎప్పుడైతే పడిపోయాడో యజమానుడికి ఉన్నటువంటి వానికి సంబంధించిన సమస్త కుటుంబం అంతా కూడా పాపంలోకి వెళ్ళిపోయింది. అందుకని యజమానుడు ఎప్పుడు విమోచించబడుతున్నాడో ఇప్పుడు ప్రకృతి కూడా విమోచించబడతా. అందుకే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తుందంట? హల్లెలూయా. తేరి చూస్తుందట, ఎవరు దేవుని కుమారుడు, ఎవరు దేవుని కుమారుడు రా, దేవుని కుమారుడా రారా రారా, అడాప్షన్ పొందుకో, దత్తపుత్రత్వం పొందుకో, పుత్ర స్వీకారాన్ని పొందుకో, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ముద్రను పొందుకో. నువ్వు పొందుకుంటే నాకు విమోచన కలుగుతుంది. అంటే నీకు నాకు విమోచన కలిగితే ఆటోమేటిక్గా ప్రకృతికి కూడా విమోచన కలుగుతా ఉంది. మన నిమిత్తం అవి శాపానికి గృహంలోనవి మనం విమోచించబడుతున్నాం కాబట్టి అవి కూడా విమోచించబడుతున్నాయి. ఇది మరలా తన యొక్క స్థానంలోకి వస్తూ ఉంది, మనము మన యొక్క స్థానంలోకి వస్తున్నాం. అదే 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడి సమస్త సృష్టిని ఆయన పిల్లల ద్వారా ఆయన యొక్క రాజ్యమును ఆయన భూమి మీద ప్రారంభించి క్రీస్తు రాజ్యమును చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు రాజ్యమును చేయబోతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, యాకోబు వంశస్థులను ఆయన యుగ యుగములు ఏలు, దావీదు సింహాసనమును ఆయనకు ఇస్తాడు. దావీదు సింహాసనం ఎవరికి ఇస్తారంటే క్రీస్తుకి ఇస్తాడు. దావీదు సింహాసనం కూడా ఆకాశంలే. ఎక్కడుంది సార్? ఆకాశములే. దావీదు సింహాసనం యెరూషలేములో ఉన్నది. 2000 సంవత్సరాలకు ముందు చెదిరిపోకముందు దావీదు సింహాసనం యెరూషలేములో ఉన్నది. రెండుగా విడిపోయి ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన ఇజ్రాయెల్ మరలా ఒకటిగా వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఒకే రాజ్యముగా ఆయన చేసి
తన ప్రజలను ఆయన మరలా నిత్య జీవములో ఆయన పరిపాలించబోతాం. కాబట్టి జీవం అనేది పడిది ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తే వస్తుంది. ఇప్పుడు మనం కలిగి ఉంది జీవం కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మే మన యొక్క జీవమైంది. అంతలో కనబడి అంత మాయమయ్యే జీవం ఇది. కానీ దేవుడు ఇచ్చే జీవం ఏంటంటే నిత్య జీవమైంది. లైఫ్ అంటున్నాడు దాన్ని. లైఫ్ దేవుడు ఇస్తున్నాడు. దేవుని యొక్క సొంత జీవం మనకి ఇచ్చినప్పుడు, దేవుని కొరకు మనము ఈ యొక్క లోకంలో జీవించినప్పుడు దేవుడే మనకి సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా క్రొత్త జన్మ పొందుకున్నప్పుడు మీరు ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుతారు. అర్థమవుతుందా? క్రొత్త జన్మ పొందుకున్నప్పుడు మీరు నిత్య జీవాన్ని పొందుతారు. అందుకే ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితే కానీ అతడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించనేరడు. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించిన గాక. ప్రభు మనందరిని ఆశ్రయించిన. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.